15 రోజులుగా తాడపల్లిగూడెంలో తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు పట్టణ ప్రజలు ఇబ్బంది పడకుండా మున్సిపల్ అధికారులు చేసిన సహాయక చర్యలు అభినందనీయమని తాడపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఇక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మీరు మొత్తం ప్రతి ఇంటికి వెళ్ళి చూసి మీకు అవగాహన ఉంటుంది కాబట్టి మొత్తం చూసి అంటే ముందైతే 9 పేర్లకు 9 పేర్లకు ఇచ్చేసి ఈ రోజు మొత్తం ఎంక్వైరీ చేసి అందరికీ ఇచ్చేసేయండి. పార్టీ మరి ఇవాళ శవం దొరికితే దాని మీద రాజకీయం, ఇవాళ వరద వస్తే దాని మీద రాజకీయం. ప్రజలకు మీరు ఏం చేస్తారో చెప్పండి. ఈ గ్రామంలో లేకపోతే గవర్నమెంట్ ఇవ్వకపోతే నేను భోజనాలు పెట్టిస్తా అందరికి. వరద ఉన్నంత వంశపు మీరు ఇచ్చారా? ఎప్పుడైనా మీరు పెట్టిస్తారా? లేదు. మీరు వచ్చి మళ్ళీ అందరూ రెచ్చగొట్టి మాట్లాడి ఈ ప్రభుత్వం ఏం చేయదు మరి చేస్తే ఇప్పుడు చేస్తుంది కదా. మరి రేపొద్దున సబ్సిడీ వస్తే మీ ప్రభుత్వం చేసిందా మా ప్రభుత్వం చేసిందా? అప్పులు గొప్పగా మార్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి R&B లో డబ్బు లేదు, పంచాయతీలో డబ్బు లేదు, 14-15 ఫైనాన్స్ లేదు, ST సప్లైన్ లేదు. మరి ఏమైపోయిన డబ్బులన్నీ ఓ పక్కన అప్పులు చేశారు, 10 లక్షల పైన కోట్లు అప్పులు చేశారు. అయినా కానీ బుద్ధి జ్ఞానం లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ఈ రాష్ట్రాన్ని దోచి వదులుకుని లెక్కర్లోను, ఇసుకలోను, గంజాయిలోను, మరి అదే విధంగా ఎర్రచంద్రంలోను దోచుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చి హక్కు మీకు ఎలా ఉందని అడుగుతా ఉన్నాం. సరే మీరు వచ్చారు, మీరు ఏం చేస్తారో చెప్పండి, నేను ఏం చేయాలో చేస్తా. మీకు